హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ మీ అందరికీ. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. అండ్ మనం ఈరోజు సికింద్రాబాద్ టు తిరుపతి అయితే వెళ్తున్నాము ఇన్ వందే భారత్ ఎక్స్ప్రెస్లో. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ అఫీషియల్ ట్రిప్పే. అండ్ ఇది ఒక 7 days ట్రిప్ ఉంటుంది తిరుపతిలో మనకి. ఇది టికెట్స్ అన్ని ఎలా బుక్ చేసుకున్నానో ఇవన్నీ ముందు చెప్తాను. ఈ ట్రైన్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎట్లా ఉంది ట్రైన్లో, వాష్రూమ్ ఫెసిలిటీ ఎలా ఉంది, ఇంకా ట్రైన్లో ఇంకేమైనా ప్రత్యేకతలు ఉన్నాయా ఒకసారి చూద్దాం. ఇది ట్రైన్ ఈ సిట్టింగ్ ఎలా ఉంది, ఒక సైడ్ 3 seats, ఇంకో సైడ్ 2 seats. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అయితే ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1. అండ్ ఇక్కడ ఓవెన్స్ ఇవన్నీ ఉన్నాయి, ఫుడ్ రెడీ అవుతుంది. అండ్ ఇక్కడ ఆర్ఓ వాటర్, డ్రింకింగ్ వాటర్, మంచి ఫెసిలిటీ ఉంది. మంచిగా స్పేషియస్ అవుతుంది ట్రైన్, చాలా స్పేషియస్ అయితే ఉంది. సీసీటీవీ అండ్ సేఫ్టీ మెజర్స్ ప్రకారంగా కూడా మంచిగా ఉన్నాయి అన్నీ. ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్ అంట. ఇక్కడ ఇది ప్రెస్ చేసి మనం మాట్లాడితే డైరెక్ట్ కన్సర్న్ పర్సన్కి మనం ఇక్కడ నుంచి మాట్లాడి చెప్పవచ్చు ఏమైనా ఎమర్జెన్సీలో డోర్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ వాష్రూమ్స్ వచ్చేసి వాష్రూమ్ ఇది. అండ్ పర్వాలేదు, నాట్ బ్యాడ్. వాష్ బేసిన్, హ్యాండ్ వాష్ చేసుకునేకి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పిల్లలకి ఏమైనా డైపర్ అది చేంజ్ చేసుకోవచ్చు. అండ్ కమోడ్ కూడా ఓకే, 5 out of మనం 4 ఇవ్వచ్చు ఈ ట్రైన్కి వాష్రూమ్ పరంగా. అంటే స్టార్టింగ్ మంచిగా ఉంటేనేమో, ఇప్పుడు అంత మంచిగా లేదు. అంటే పర్వాలేదు, మనకి నాట్ బ్యాడ్, మరీ అంత అయితే కాకుండా. స్మెల్ అయితే ఘోరంగానే వస్తుంది, బాగాలేదు. అండ్ ఈ పాత్వే కూడా మంచిగానే ఇచ్చిండు. ఇది అంతా సిట్టింగ్, లెగ్ స్పేస్ కూడా బాగుంది. ఇది సపోర్ట్ చేసుకోనికి మంచిగా ఇచ్చిండు. ఏదో మ్యాగజైన్ అయితే పెట్టండి ఇక్కడ. ప్లాట్ఫామ్ అంట. మ్యాగజైన్ ఎప్పుడుది? ఇది సెప్టెంబర్, ఇదే మంత్ది. ఓకే, టైంపాస్ కోసం. అండ్ టికెట్ ఎట్లా బుక్ చేసుకోవాలో చెప్తాను మీకు ఒకటి. ఇది నార్మల్గా మేక్ మై ట్రిప్ ఓపెన్ చేస్తారు కదా, ఈ ట్రైన్కి కూడా అన్ని స్టాప్స్ ఏమి లేవు. ఓన్లీ చూడండి, సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి. 234 తిరుపతిలో. అండ్ ఇది వచ్చేసి నేను బుక్ చేసుకుందేమో మేక్ మై ట్రిప్లో. అండ్ ఈ టికెట్ నేను మేక్ మై ట్రిప్లో బుక్ చేసుకున్నాను. ఎట్లా అంటే మీకు ఒక మంచి ఇది బెస్ట్ ఆప్షన్ అయితే ఒకటి ఉంది. నేను నిన్న నైట్ బుక్ చేసుకున్నా ఈ టికెట్. నార్మల్గా హైదరాబాద్ టు తిరుపతి రేపు పెట్టుకుందాం. రేపు పెట్టుకొని నార్మల్గా మీకు చూపిస్తున్నా, సెర్చ్ చేస్తే ట్రిప్ గ్యారంటీ అని ఒక ఆప్షన్ ఉంది కదా ఇక్కడ. వెయిటింగ్ లిస్ట్ ఉన్నా కూడా ఈ ట్రిప్ గ్యారంటీ అనే ఆప్షన్ తోటి మనకి 100% కన్ఫర్మ్ అయిపోతుంది. నేను ట్రిప్ గ్యారంటీలోనే చూసుకున్నాను. ఇలా ట్రిప్ గ్యారంటీ అని వస్తుంది. ఇప్పుడు 99 వెయిటింగ్ లిస్ట్ ఉంది. ఇది శబరి ఎక్స్ప్రెస్ ట్రిప్ సికింద్రాబాద్ టు తిరుపతి. కానీ
ట్రిప్ గ్యారంటీ ఉంది. ట్రిప్ గ్యారంటీ క్లిక్ చేసుకుంటే మాత్రం మనకి కొంచెం ఎక్స్ట్రా ఫేర్ పడుతుంది, కానీ కన్ఫర్మ్ టికెట్ అనమాట ఇది. ఇంకా ట్రిప్ గ్యారంటీకి మనకి ఒకవేళ రిజర్వేషన్ కాకపోతే 1000 అంటే 1110 రూపీస్ రీఫండ్ చూపిస్తుంది. అంటే దీంట్లో ఇలా బుక్ చేసుకున్నాను. నాకు ట్రిప్ గ్యారంటీ ఉండే ఈ టికెట్ నేను బుక్ చేసుకున్నాను. నాకు సింపుల్గా ఈజీగా అయిపోయింది. ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేను మీకు. అండ్ బాగుంది. ఛార్జింగ్ కూడా వచ్చేసి సీట్ కింద ఇచ్చారు ఛార్జింగ్ ఆప్షన్. సీట్ కింద ఛార్జింగ్ ఆప్షన్ ఉంటుంది. 131 స్పీడ్ అయితే వెళ్తుంది ట్రైన్. మంచిగా వెళ్తుంది, స్పీడ్గా వెళ్తుంది. కొంచెం స్లో అయింది. ఈ ఫస్ట్ స్నాక్ ఐటమ్ అంట ఇది. ఒక 2 బిస్కెట్స్ యూనిబిక్ తెచ్చారు ఇప్పుడైతే. బాగుంది, దీన్ని టేస్ట్ చేద్దాం. బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు చుట్టూ ఒక మఫిన్, బటర్, జామ్, ఇది బ్రెడ్, ఫ్రెంచ్ ఫ్రైస్. కొంచెం ఏదో తిన్నాకనే తెలుస్తుంది. ఓకే, చలో ఇప్పుడు మనం ఫుడ్ ఎంజాయ్ చేద్దాం. అసలు ఈ ఆమ్లెట్ అయితే బేకార్ ఉంది. నార్త్ ఇండియన్ స్టైల్ ఉంది, మనమేమో సౌత్ ఇండియన్ స్టైల్. కొంచెం కూడా మిర్చి లేదు, ఏం లేదు. ఇప్పుడైతే రైల్వే స్టేషన్, మిర్యాలగూడ రైల్వే స్టేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు మిర్యాలగూడకి నాకు చాలా దగ్గర సంబంధం ఉంది, ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మిర్యాలగూడనే.
कौन सा सीट है भैया? 17 अंदर बैठो। ब्लॉक बना। भारतीय रेल आपकी सुखद एवं आरामदायक यात्रा की कामना करती है। Indian Railways wishes you a happy and comfortable journey. ఇదంతా ఓవెన్స్ ఆర్ఓ వాటర్ సెక్యూరిటీ సీసీటీవీ కెమెరా వచ్చేసి 12 అవుతుంది ఆల్మోస్ట్. మనం ఒంగోలు క్రాస్ అయినాము. ఆల్మోస్ట్ ఈ కంప్లీట్ ట్రైన్ జర్నీ వచ్చేసి చెప్పుకోవాలంటే నాకైతే ఏమంత నచ్చలేదు, అస్సలు బాగాలేదు. మళ్ళీ అదే ట్రైన్ అంటేనే మళ్ళీ విరక్తి లెక్క అనిపించింది. కానీ కొంచెం బెటర్ నార్మల్ ట్రైన్స్ కన్నా ఈ ట్రైన్. కానీ ఈ ట్రైన్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే చైర్ కారే ఉంది. అన్నీ పండుకొని పోలేము, కూర్చొనే పోవాలి. కాబట్టి 600 కిలోమీటర్స్ కూర్చొని పోవాలంటే నాట్ ఏ జోక్. ఇక్కడే సగం టయర్డ్ అయిపోతాం. ఏదో పేరుకి వందే భారత్ స్పీడ్ పోతుందేమో, కానీ ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు 20 మినిట్స్ డిలే నడుస్తుంది ఈరోజు ట్రైన్. కావాలంటే మీరు డేట్ చెక్ చేయండి, వేర్ ఈజ్ మై ట్రైన్లో చెక్ చేయండి. ఇది వచ్చి డేట్ వచ్చేసి 6th అనుకుంటా, 6th సెప్టెంబర్ 2024. సికింద్రాబాద్ టు తిరుపతి వందే భారత్ ట్రైన్ ఎన్ని మినిట్స్ డిలే నడుస్తుంది చూడండి. ఆ డిలే ఇండియన్ రైల్వే టైమింగ్ ఇది కూడా. ఈ ట్రైన్ కూడా పెద్ద ప్రత్యేకత ఏం లేదు. ఆ ఫుడ్ ఒకటి ఇచ్చారు, బ్రేక్ఫాస్ట్ దరిద్రమైన బ్రేక్ఫాస్ట్. అస్సలు బాగాలేదు. ఇప్పుడు ఇంకా లంచ్ ఇస్తారంట, లంచ్లో ఏముంటుందో తెలియదు. కొన్ని స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఓవరాల్గా 100కి 70 ఇస్తాం దీనికి. స్టార్టింగ్ బాగుండే, ఎట్లయితే డేస్ భయపడుతున్నాయో బయటపడిపోతుంది. దీన్ని కూడా ఏమంత బెటర్ లేదు. ఇప్పుడు మనకి లంచ్ అయితే ఇచ్చారు, చూస్తారు కదా. వెజ్ పులావ్, దాల్ టమాటా, చికెన్ కర్రీ, డ్రై వెజ్, పెరుగు, పరాటా. భారతీయ రైల్వే మీకు సంతోషకరమైన మరియు సౌకర్యకరమైన ప్రయాణాన్ని కోరుకుంటుంది. ఎట్లుందో చెప్తా అసలు. भारतीय रेल आपकी सुखद एवं आरामदायक यात्रा की कामना करती है। వెజ్ పులావ్. నేనైతే రోటీ తిన్నాను. Indian Railways wishes you a happy and comfortable journey. ప్రయాణికులు దయచేసి గమనించండి, చికెన్ వేసుకుందాం. రైల్లో ప్రయాణించేటప్పుడు బ్యాగ్లు, సామాన్లు స్నాక్ టేబుల్ పై పెట్టరాదు మరియు నిద్ర విశ్రాంతి కోసం స్నాక్ టేబుల్ల సహాయం తీసుకోరాదు. దీని వలన స్నాక్ టేబుల్స్ పాడవుతాయి మరియు ఇతరులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ధన్యవాదాలు. చెప్తాం మీకు. రేణుగుంట ఇది అసలు ఎంత బోర్ వస్తుందంటే అంత బోర్ వస్తుంది. ఇప్పుడే ట్రైన్ జర్నీ అయిపోయి వచ్చాను రూమ్కి, ఫ్రెష్ అప్ అయ్యాను. అండ్ 8 hours జర్నీ. ఫుడ్ మాత్రం అస్సలు బాగాలేదు. కూర్చొని రావాలి 8 hours. పెద్దవాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది.
అంత సిట్టింగ్ కూడా అంత కంఫర్ట్గా అయితే ఏం లేదు. అంతే ఓవరాల్ ఎక్స్పీరియన్స్ 10/6 to 7 ఇస్తాం. స్టార్టింగ్ బాగుండేనేమో దాంట్లో వాష్రూమ్స్ కూడా అవన్నీ, కానీ ఇప్పుడు అంత బాగాలేదు. నేనైతే ఇది నా ఫస్ట్ టైం జర్నీ వందే భారత్లో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.